బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాధాపూర్ ఖానామెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ స్థలంలో నిర్మించిన షాపులను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా కూల్చివేతలను ఆలయ పూజారులు భక్తులు అడ్డుకున్నారు. కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని పూజారులు భక్తులు డిమాండ్ చేశారు. సంబంధించిన జాగా మొత్తం వాళ్ళు కావాలని తీసుకుంటారు. గుడికి సంబంధించినది పేదవాళ్ళు అంతా పేదవాళ్ళు బతుకుతున్నారు. ఒక్క నోటీస్ ఇవ్వలేదు. ఆల్రెడీ మా దగ్గర స్టేటస్ గా ఉంది. స్టేటస్ గా ఉండగా ఈ కమిషనర్ ఏం చేస్తున్నాడు అంటే ఈ గుడ్ల మీద ఏమంటారు, పెద్ద పెద్ద జాగాలు ఉన్నాయి. 41 సర్వే నెంబర్ 2 జాగాలు ఉన్నాయి. ఎవడు పట్టించుకోడు. ఇక్కడ స్టేటస్ గా ఉంది, అవన్నీ పట్టించుకోవాలంటే ఆయన ఎవరో మొత్తం ఇది బ్లాక్ చేసి పెట్టింది. గుడికి సంబంధించిన ప్లేసెస్ అంతా ఇది బ్లాక్ చేస్తారు. హైదరాబాద్ మాధాపూర్ ఖానామెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ స్థలంలో నిర్మించిన షాపులను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా కూల్చివేతలను ఆలయ పూజారులు భక్తులు అడ్డుకున్నారు. కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని పూజారులు భక్తులు డిమాండ్ చేశారు. అర్ధనారీశ్వర టెంపుల్ దగ్గర ముందటున్న షటర్స్ అన్ని కూడా టెంపుల్ కి సంబంధించిన షటర్స్ అవి. సో ఇక్కడ ఈ ల్యాండ్ వచ్చేసి మా తాతకు 1961లో సందయ్య గారికి 1961లో ఇచ్చారు. 2010లో మళ్ళీ నాకు మొటేషన్ జరిగింది. ఈ రోజు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు వచ్చి గులగొట్టడం జరుగుతుంది హైదరాబాద్. సో వీళ్ళు ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని రోజుల కింద ఒక వ్యక్తి తులసిరామ్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. అతనికి ఏంటంటే ఇక్కడికి వెళ్ళి వెనకాలకు ఒక చెరువు వెనకాల ఒక తొవ్వ కావాలని, ఆ తొవ్వ కోసం అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. సో మాకు ఒక నోటీస్ లేదు. ఆల్రెడీ మా దగ్గర స్టేటస్ కో ఉన్నది. చెరువుకు సంబంధించింది అనే దానికి చెరువుకి ఆల్రెడీ చెరువు 6 ఎకరాలు అనే దాన్ని 6 ఎకరాలకు డివైడ్ అయింది, డిసైడ్ అయింది, అంతా అయిపోయింది. కానీ కావాలని కక్ష కట్టుకొని ఈరోజు మరి ఇన్ని రోజులు ఏమీ జరగలే, మరి ఈ రోజు ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతలేదు. సో ఇన్ని రోజులు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మేము స్టేటస్ కో ఉండే అన్ని జరిగినాయి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసిన పార్టీ చచ్చిపోయే స్టేజ్ లో కార్పొరేటర్ గా 2020లో కంటెస్ట్ చేసిన పార్టీ నాకు ఇస్తున్న బహుమానం ఇది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్లస్ పిసిసి ప్రెసిడెంట్ గారు అందరికి ఫోన్ చేసినా ఎవ్వరు కూడా నాకు ఇస్తున్న బహుమానం ఇది. ఒక కాంగ్రెస్ కార్యకర్తకి ఇచ్చిన బహుమానం ఈ రోజు నా ల్యాండ్ ను గుంజుకుంటుంది గవర్నమెంట్. ఇది నేనేం కబ్జా చేసి తీసుకోలే. ఇది మా తాతకు 1961లో ఇచ్చిన ల్యాండ్. ఇదా కాంగ్రెస్ పార్టీ తోటి వీళ్ళు చేసే పని? గుడిల జోలికి రాము. 2020లో తర్వాత ఉన్న కన్స్ట్రక్షన్స్ దగ్గరికి వెళ్తామని చెప్పి కూడా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. గుడి జోలికి వస్తున్నారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు కొబ్బరికాయలు అమ్ముకొని, పువ్వులు అమ్ముకొని బ్రతికే వాళ్ళ షాపులు మొత్తం కూల్చేసిండ్రు. గుళ్ళ జోలికి వచ్చే హక్కు వాళ్ళకి ఎవ్వరికీ లేదు. ఒకసారి దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పోనీ మేము ఇక్కడ వేరే అది కాకుండా వేరే ఇంకేమైనా చేస్తున్నాము, మేము ఇల్లులు కట్టుకొని, అపార్ట్మెంట్లు కట్టుకొని, బిల్డింగ్లు కట్టుకొని, రెంట్లకు ఇచ్చుకొని చేయట్లేదు కదా. ఉన్నది గుడి స్థలంలో జస్ట్ వాళ్ళు బతకడానికి గుడికి ఒక ఆధారం ఇది. ఎంతో మందికి మేము ఇక్కడ ప్రతి శుక్రవారం ఒక 2000 మందికి కడుపు నింపుతాము. అది దీని నుంచి వచ్చే ఆదాయం నుంచే కానీ మేము ఇంటి కోసమో దేనికోసమో చేసుకున్నది కాదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి.